హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుతో ముచ్చట్లు. నేను మీ యాంకర్ మధు. ఎస్, మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి పసలేదేమో అనిపిస్తుంది. అంటే ఫస్ట్ డేనే మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేము. రాను రాను బిగ్ బాస్ పెట్టే కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, మైక్లు ధరించడము, టాస్క్లు, నామినేషన్లు, వీటన్నింటి వల్ల ఎట్లా మారుతారు, ఎవరు ఎంత స్ట్రాంగ్ కంటెండర్ అవుతారు, ఎవరు బయటకు వస్తారు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఎందుకో హరీష్ ది మాస్క్ మ్యాన్ ఫైనల్ వరకు ఉంటాడేమో, టాప్ 5లో ఒకడుగా ఉంటాడేమో అని ఎక్కడో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ చూసుకున్నా కూడా అగ్రెసివ్ కంటెస్టెంట్స్ అగ్రెసివ్గా మాట్లాడడమో, గేమ్ ఆడడమో, ఏదో ఒక రకంగా కెమెరాలకి ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత వీలైతే అంత, సో కెమెరాలకి కనిపించేట్టుగా తనని తను పోర్ట్రే చేసుకున్న వాళ్ళే ఫైనల్ వరకు, అంటే టాప్ 5 వరకు ఎవరో ఒక్కరైతే ఉన్నారు. ప్రతి సీజన్లో ఒక్కొక్కరు ఉన్నారు. సో అలా ఈ సీజన్కి హరీష్ గారు ఉంటారేమో అని ఎక్కడో నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా ఇట్లనే అనిపిస్తే అయితే మాత్రం కమెంట్ పెట్టండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కామన్ పీపుల్ని లోపలికి పంపిన వాళ్ళలో నాగాని ఎందుకు పంపలేదు? బాగా ఆడిన నాగాని పక్కకు పెట్టి ప్రియాని అండ్ డీమాన్ పవన్ని లోపలికి ఎందుకు పంపించారు? నేను యాక్చువల్గా నాగా వెళ్తాడు అనుకున్నాను. బట్ మీలో ఎవరైనా కూడా నాలానే అనుకుంటే అది కూడా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నాగాని సపోర్ట్ చేస్తూ ఏదైనా వైల్డ్ కార్డ్గా అయినా సరే వెళ్ళాలి అని మనం సపోర్ట్గా కోరుకుందాము. సో నెక్స్ట్ విషయానికి వస్తే, ఫస్ట్ ఎపిసోడ్లో చిన్నగా గొడవలు అయితే స్టార్ట్ అయినాయి ఒకరికొకరికి, కామనర్స్కి అండ్ సెలబ్రిటీస్కి. సో కామనర్స్లో ఎవరు? హరీష్ గారు. అండ్ సెలబ్రిటీస్లో ఎవరు? ఇమాన్యుయల్. వీళ్ళిద్దరికి జరిగిన గొడవలో తప్పు ఎవరిది? నాకైతే ఎందుకో హరీష్ గారిదే తప్పు అనిపిస్తుంది. ఒక సైడ్ నుండి చూస్తే ఇమాన్యుయల్ది కూడా తప్పు ఉంది అని కొంతమంది అభిమానులు అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇమాన్యుయల్ అనే వ్యక్తను ఒక కమీడియన్, ఎన్నో షోల మీద తను పర్ఫార్మెన్స్ చేశాడు. కాకపోతే మనం అక్కడ ఏంటి, అవతల ఉన్న వాళ్ళు కూడా సెలబ్రిటీ, సో వాళ్ళకి అలవాటే కెమెరాస్ కానీ లేదంటే పంచ్లు ఎలా వేయాలి, ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి అలవాటు కావడం వల్ల కొన్నిసార్లు ఎవరు రియాక్ట్ అయ్యి ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక కామనర్ సడన్గా ఒక మాట అనేసరికి దాన్ని తీసుకోవాలన్నా సరే వీళ్ళు కొంచెం రెడీగా ఉండాలి. అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. సో గుండు మామ గుండంకుల్ అనేసరికి మేబీ ఫస్ట్ 2 times తనకి ఈజీగా అనిపించి ఉండొచ్చు. బట్ ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఇక్కడికే కట్ చేస్తే బాగుంటుందేమో అనిపించేసి మేబీ ఏమైనా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫస్టే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని ఇంకొందరు. సో ఈ ఇద్దరిలో తప్పు అయితే నాకెందుకో కొంచెం హరీష్ గారిదే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. బిగ్ బాస్ కూడా ఫస్ట్ డేనే తన గేమ్ని స్టార్ట్ చేశాడు. ఎస్, ఫస్ట్ డేని నామినేషన్స్ని కూడా స్టార్ట్ చేశాడు. కామనర్స్ అంతా కూడా సెలబ్రిటీస్లో ఎవరో ఒక్కరిని నామినేట్ చేయాలి అన్నప్పుడు కామనర్స్ అంతా కలిసి డిసిజన్ తీసుకుంది సంజన గారిని నామినేట్ చేయాలి అని. ఎందుకు సంజన గారిని నామినేట్ చేయాలనుకున్నారు? అక్కడ కెమెరాస్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని వెయిట్ చేస్తున్న సుమన్ శెట్టిని ఎందుకు టార్గెట్ చేయలేదంటారు? ఎందుకు ఆయన పేరు తీసుకోలేదంటారు? సంజన గారు ఏదో ఒక రకంగా నెగటివో పాజిటివో తన గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు మెల్లిమెల్లిగా. సుమన్ శెట్టి గారు అసలు ఇంకా మాట్లాడడము స్టార్ట్ చేయలా, ఏ కెమెరాకు కనిపించట్లా. ఏదో గ్రూప్గా ఉన్నప్పుడో లేదా బిగ్ బాస్ అందరినీ కలిసి పిలిచి సోఫాలో కూర్చోబెట్టినప్పుడో కనిపిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా తన పాయింట్ చెప్పడానికి ట్రై చేయాలా, ఒకరితో మాట్లాడడానికి ట్రై చేయాలా. మరి తనెందుకు కనిపించట్లేదంటారు? అంటే వీళ్ళంతా కలిసి మేబీ ఏమన్నా అంటే ఇటు సైడ్ 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ఈ ఒక అమ్మాయిని బయటికి పంపించేద్దాం, ఎందుకంటే హీరోయిన్ కదా, జనాలకు ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది, అందుకోసం అని మేబీ ఈవెన్ ఫస్ట్ పంపించేద్దామని ప్లాన్ చేశారా, లేకపోతే ఇంకేదన్నా అనుకున్నారా? అసలు ఎందుకు సుమన్ శెట్టిని కనిపించలేదు, ఎందుకు ఆయన నామినేట్ చేయలేదు అని నాకు అనిపించింది. సుమన్ శెట్టి గారు, మీరు ఇంకా ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నారేమో, కాదండి, మీరు బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నారు. సుమన్ శెట్టి గారు వస్తున్నారు అని చెప్పిన తర్వాత మా అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్లో ఉండింది. మీ సినిమాలు చూసి, మీ కామెడీని చూసి మేమంతా కూడా నవ్వుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే చాలా డిసప్పాయింట్ అవుతున్నామండి. నిజంగా మీరు మీ గేమ్ని స్టార్ట్ చేయండి, గేమ్లో ఇన్వాల్వ్ అవ్వండి, ఏదైనా మాట్లాడుతున్నప్పుడైనా ఇన్వాల్వ్ అవ్వండి, కెమెరాస్కి కనిపించండి. మీ మీద మాకు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాటిని మాత్రం పోగొట్టకండి. ఇప్పటికైనా సరే మేల్కోండి, గేమ్ని స్టార్ట్ చేయండి. మిమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న తెలుగు ఫ్యాన్స్ అందరినీ కూడా మీరు డిసప్పాయింట్ చేయరని నేనైతే కోరుకుంటున్నాను. సో సుమన్ శెట్టి గారు,
అంటే 1 డేకి మనం ఎవరిని కూడా డిసైడ్ చేయలేము, కొంచెం టైం ఇవ్వాలి. మేబీ తన గేమ్ కూడా చేంజ్ అవుతుందేమో 1 డేలోనే. అంటే కొంతమందికి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కొత్త జనాలు ఎవరు కూడా ఎవరికి తెలియదు. సో కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్నోసెంట్గా ఉంటారు. సో ఆ ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళలో సుమన్ శెట్టి గారు కొంచెం నెంబర్ 1లో ఉన్నట్టున్నారు. కొంచెం టైం ఇద్దాం, సెటిల్ అవుతారేమో మేబీ ఈ వీక్లో. నెక్స్ట్ వీక్ నుండి ఎలా ఉంటుంది ఏంటి, డే బై డే బిగ్ బాసే అక్కడ ఉన్న వాళ్ళని మారుస్తారు. ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళు అగ్రెసివ్ అవుతారు, అగ్రెసివ్ ఉన్న వాళ్ళు ఇన్నోసెంట్గా అవుతారు. సో బిగ్ బాస్ అంటేనే అది, అంచనాలు తారుమారు చేస్తూ ఉంటుంది కాబట్టి. సో కొంచెం టైం ఇద్దాము. బట్ ఎక్కడో అనిపించింది ఏంటంటే, ఒక బిగ్ బాస్ అభిమానిగా నాకు అనిపించింది ఏంటంటే, సంజన గారిని కాకుండా మన సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసి ఉంటే మేబీ తనలో కొంచెం ఏమన్నా అగ్రెసివ్ అనేది స్టార్ట్ అయ్యేదేమో, ఫస్ట్ డేనే భయం స్టార్ట్ అయ్యేదేమో. ఏంటి అందరూ నన్ను టార్గెట్ చేశారా, లేదంటే నన్ను ఎందుకు నామినేట్ చేశారని మేబీ తనలో ఉన్న ఒక కొత్త రూపం ఏదైనా బయటకు వచ్చేదేమో. సో అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేబీ చేసి ఉంటుంటే బాగుండేది అనిపించింది. ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం. నామినేషన్స్ తర్వాత సంజన గారు బిగ్ బాస్ని ఒక పర్సనల్ రిక్వెస్ట్ చేశారు. నాకు గనక ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ ముగ్గురిని నామినేట్ చేస్తాను, ప్లీజ్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అంటూ ఒక కెమెరాని చూస్తూ ఒక రిక్వెస్ట్ అయితే చేశారు. మరి బిగ్ బాస్ సంజన గారికి ఛాన్స్ ఇస్తారా? ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు? అండ్ సంజన గారికి కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఒక ఒపీనియన్ అయితే క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు సంజన తన గేమ్ ని స్టార్ట్ చేస్తుందా? ఆ ముగ్గురిని లేదంటే అగ్ని పరీక్ష కామన్ పీపుల్ ని సంజన టార్గెట్ చేస్తుందా? భరణి గారికి హరీష్ గారికి గొడవ పడితే ఎలా ఉంటది? కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ గట్టిగా అందరికి కలిపి ఒక గొడవ జరిగితే ఎలా ఉంటది? నేనైతే కొంతమంది వ్యక్తులకు మధ్య గొడవ జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాను. మీకు కూడా అవే ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మధుతో ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీడియోస్ మీ వరకు ఎలా వస్తాయి బాస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.